వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో జెమ్ మూవీ రివ్యూ చూద్దాం. ఇది ఈటీవీ విన్ లో ఉంది. కథ చాలా రొటీన్ గా ఉంది అండ్ ఈ కథలో క్లారిటీ మిస్ అయింది. సినిమా ఎక్కడ నుండి ఎక్కడికి వెళ్తుందో అర్థం కాదు. సీన్ కి మధ్య సంబంధం ఉండదు. ఒక సీన్ జరుగుతున్నప్పుడు ఆ సీన్ కంప్లీట్ కాకముందే సడన్ గా ఇంకొక సీన్ కి జంప్ అవుతుంది. డైరెక్టర్ ఈగో అనే ఒక పాయింట్ ని తీసుకుని సినిమా మొత్తం సాగదీశాడు. యాక్టింగ్ విషయానికి వస్తే హీరో యాక్టింగ్ అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ బాలేదు. సంపూర్ణేష్ బాబు కొన్ని సీన్లలో కనిపిస్తాడు, కానీ ఆ క్యారెక్టర్ కి అంతగా ఇంపార్టెన్స్ లేదు. సినిమాటోగ్రఫీ బాగుంది అండ్ సాంగ్స్ యావరేజ్ గా ఉన్నాయి. స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్ గా లేదు. ఫస్ట్ హాఫ్ నరేషన్ పర్వాలేదు అనేలా ఉన్న సెకండ్ హాఫ్ మాత్రం గజిబిజి గందరగోళంగా మారింది. ఎడిటింగ్ బాలేదు, చాలా అనవసర సీన్స్ ఉన్నాయి అండ్ సీన్ కి మధ్య సంబంధం లేదు. అండ్ సాంగ్స్ సిచ్యువేషన్ కి సంబంధం లేకుండా ఎందుకు వస్తాయో తెలియదు. కామెడీని బలవంతంగా ఇరికిద్దామని ట్రై చేశారు, కానీ అది వర్కౌట్ కాలేదు. ఈ సినిమాని ఫ్యామిలీతో చూడొచ్చా? ఈ సినిమాలో అడల్ట్ కంటెంట్ పెద్దగా ఏం లేదు, కానీ అన్లాక్ మీ అనే ఒక సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ ని స్కిప్ చేస్తే ఫ్యామిలీతో చూడొచ్చు. ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే 2 సాంగ్స్ బాగున్నాయి, సినిమాటోగ్రఫీ బాగుంది అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే స్టోరీ, స్క్రీన్ ప్లే, ఎడిటింగ్, హీరో యాక్టింగ్ ఈ సినిమాకి మైనస్ అయ్యాయి. ఓవరాల్ గా సినిమా ఎలాగుందో ఒక్క ముక్కలో చెప్పాలంటే సినిమా బాలేదు. ఫస్ట్ హాఫ్ బిలో యావరేజ్ గా ఉన్న సెకండ్ హాఫ్ మాత్రం వరస్ట్ గా ఉంది. ఈ సినిమాకి నేనిచ్చే రేటింగ్ 5 కి 1.5 స్టార్ రేటింగ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చాతుర్య టీవీ.